ఇంకో విషయం ఏందంటే, చాలామంది సీపీటీస్‌కి అప్లై చేస్తారు గదా! కానీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఏం చేస్తారు కొంతమంది జాబ్ సెర్చింగ్‌లో అప్పుడు జాబ్ లేకుండా గూడా సీపీటీ అప్లై చేస్తారు. జాబ్ వస్తదిలే అని కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన మాటలిని. అయన్నీ వద్దు మామ. జాబ్ ఆఫర్ లెటర్ ఉంటేనే సీపీటీ అప్లై చేయండి. లేదనుకో నేను ఇందాక ఒక కేస్ చూసా. ఏందంటే ఆఫర్ లెటర్ లేకుండానే జాబ్‌కి కోసం ట్రై చేయడానికి సీపీటీ అప్లై చేశాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఓపీటీలో ఆర్ఎఫ్ఈ పడింది. ఇప్పుడు ఆర్ఎఫ్ఈ చెప్పినప్పుడు ఇప్పుడు తనని బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏమడిగారు? నువ్వు ఓపీటీలో సీపీటీ తీసుకున్నావు గదా! సీపీటీ తీసుకున్నప్పుడు జాబ్‌లో నీకు ఇన్‌కమ్ వచ్చి ఉంటది గదా! ఆ ఇన్‌కమ్ పెట్టుకొని ఆ టైంలో ఫీస్ గూడా కట్టావు గదా! ఆ టైంలో నువ్వు సీపీటీలో ఎన్రోల్ అయిన టైంలో ఉండే బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు. మామూలుగా అయితే యూజువల్లీ లాస్ట్ 3 మంత్స్ స్టేట్మెంట్స్ మాత్రమే అడుగుతారు. కానీ ఈ కేస్‌లో సీపీటీ ఇది అడిగే ఛాన్స్ ఉంది. సో, అప్పుడు తనకి ఇన్‌కమ్ లేదు, జాబ్ లేదు, పేరోల్ రన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు స్టేట్మెంట్స్ కావాలి. కానీ ఫీజేమో కట్టాడు. అది ఇలాంటి ఇష్యూస్ చాలా చాలా వస్తాయి. సో, కొంచెం చూసుకొని చేయండి.